హలో వ్యూవర్స్, మనమిప్పుడు యేసయ్య చెప్పిన తప్పిపోయిన కుమారుడు అనే ఒక అద్భుతమైన కథను తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు రవి బైబిల్ స్టోరీస్. రాహుల్ ఒంటరిగా ఉంటూ బ్యాంక్ ఖాతా ఖాళీ అయ్యి సహాయం చేసే మిత్రులు లేక, తోడుగా ఎవరూ రాక, రూమ్ రెంట్, ఈఎంఐలు పెండింగ్లో ఉండి, చేతిలో డబ్బు లేక ఏం చెయ్యాలో అని దిక్కుతోచని పరిస్థితుల్లో కృంగిపోతూ ఉంటాడు. ఎక్కడో పెద్ద తప్పు చేశా నేను అని ఆలోచిస్తే, నాన్నా, నాకు స్వేచ్ఛ కావాలి, ప్రపంచాన్ని చూడాలి, నేను సంపాదిస్తున్న నా డబ్బుతో నేను బ్రతుకుతా, నన్ను వదిలేయండి, నేనేం చెయ్యాలో నాకు తెలుసు. సోషల్ మీడియా కలలు, రాత్రి జీవితాలు, ఖరీదైన ఆహారం, ఖరీదైన బట్టలు, అమ్మాయిలు డాన్సులు, పార్టీలు ఇవన్నీ అతన్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిపోయాయి. డబ్బు మొత్తం వాటికి ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. అలా అతను చాలా చెడు మరియు దుర అలవాట్లకు అలవాటు పడి సమయాన్ని వృధా చేసేశాడు. మరికొంతకాలానికి ఉన్న ఉద్యోగం నుండి కూడా తీసేశారు. తను జాబ్ పోయిందన్న బాధతో ఉండగానే మిత్రులు తమ వద్ద తీసుకున్న డబ్బు కోసం వేధించి ఉన్న కాస్త డబ్బు కూడా తీసుకున్నారు. ఇంకా తర్వాత అతని వద్ద ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. పర్సులో ఒక్క రూపాయి కూడా మిగలలేదు. రాహుల్ రూంలో అద్దం ముందు నిలబడి కళ్ల నిండా నీళ్లతో తనలో తాను, ఇదేనా నిజంగా నేను కోరుకున్న జీవితం? ఈ జీవితం కోసమేనా నేనింటి నుంచి వచ్చింది? నేను చాలా పెద్ద తప్పు చేసేశాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడా? అలా బైబిల్లో విన్న ఒక కథని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. నిత్యం ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో ఓ తండ్రి, అతనికి 2 కుమారులు. ఒకరోజు చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి, నానా, ఆస్తిలో నాకు రావాల్సిన వాటాను నాకు ఇవ్వండి. నేను ఒంటరిగా బయటికి వెళ్ళి బ్రతుకుతాను. ఆ మాట వినగానే తండ్రి ఎలాంటి కోపం లేకుండా బాధపడి ఒక్క క్షణం ఆలోచించి తన కొడుకు వాటాని తన చేతిలో పెట్టాడు. కొడుకు ఆనందంగా ఇంటిని వదిలే బయలుదేరిపోయాడు. తండ్రి మాత్రం తలుపు దగ్గర నిలబడి ఆందోళనగా చూస్తూ ఉండిపోయాడు. డబ్బు మొత్తంగా వచ్చేసరికి కొడుకు సంతోషంతో ప్రయాణం మొదలుపెట్టాడు. దూరంగా ఉన్న ఒక నగరానికి చేరుకున్నాక కొడుకు డబ్బుతో బాగా సరదాగా గడిపేశాడు. రోడ్ల మీద చిందులు, చుట్టూ ఉన్నవారంతా తన మిత్రులే అని వారికి ఖర్చు, ఖరీదైన ఆహార పానీయాలతో డబ్బు మొత్తం వృధా చేసేశాడు. కొంతకాలానికి జేబులో ఉన్న డబ్బు మొత్తం ఖాళీ అయిపోయింది. చుట్టూ ఉండేసరికి మిత్రులు అనుకున్నవారు కూడా పట్టించుకోలేదు మరియు సహాయము చేయలేదు. ఆ కొంచెం డబ్బు తనకి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. అంతలోనే ఆ దేశంలో పెద్ద కరువు వచ్చింది. తిండి లేక జంతువులు సైతం చతికలు పడ్డాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొడుకుని పట్టించుకునేవారు ఒక్కరూ లేరు. ఆహారం కోసం వేతకలాడసాగాడు. కొంచెం కూడా తినగలిగే ఆహారం దొరకలేదు. అలా వెతుకుతూ చినిగిన బట్టలతో దుర్భేద్యమైన స్థితిలో ఆహారం కోసం తిరుగుతూ చివరికి ఒక పందుల దొడ్లో పనిని కుదుర్చుకుంటాడు. అక్కడ కూడా వారు పెట్టే ఆహారం చాలక ఆ పందులకు పెట్టే ఆహారంనే తాను తింటాడు. అలా అతను ఒక ఆలోచనలో పడ్డాడు. నేను ఎందుకిలా అయ్యాను? మా ఇంట్లో పనివాళ్లకి మా నాన్న మంచి ఆహారం పెడతారు. నేను ఇంటికి వెళ్తాను, నా తప్పులు ఒప్పుకుంటాను, నాన్న దగ్గర పనివాడిగా అయినా ఉంటాను. అలా అనుకుని చివరికి ఒక నిర్ణయం తీసుకుని ఇంటికి తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. రోజూ ఎదురుచూసే తండ్రి ఆ రోజు కూడా చూస్తూ ఉంటాడు. దూరాన చిన్న కొడుకు రావడాన్ని చూసి కళ్లనిండా నీళ్లతో ఆనందం ఆపుకోలేక ఏడుస్తూ పరుగు పరుగున వెళ్ళి కొడుకుని గట్టిగా హత్తుకుంటాడు. అలా తండ్రి రావడాన్ని చూసిన కొడుకు, నాన్నా, నేను తప్పు చేశాను, నిన్ను బాధ పెట్టాను, దయచేసి నన్ను క్షమించు, నాకు మీరు కావాలి, నేను మీతోనే ఉంటాను అని అనగానే తండ్రి వెంటనే, లేదు నాయనా, నా ప్రియ కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి నా వద్దకు వచ్చాడు, అంతే చాలు అని తండ్రి అందరినీ సంబరానికి రమ్మని ఆహ్వానించాడు. తండ్రి వెంటనే, సేవకులారా, ఉత్తమమైన వస్త్రాన్ని తీసుకురండి, ఉంగరం పెట్టండి, మంచి విందు సిద్ధం చేయండి.
ఇల్లంతా ఆనందం, సంగీతం, నృత్యాలతో సంబరాలు చేసుకుందాం. నా చిన్న కుమారుడు తప్పిపోయాడు, ఇప్పుడే తిరిగి దొరికాడు. అలా అంటూ తండ్రి తన ప్రియ కుమారుడిని తన గుండెలకు హత్తుకున్నాడు. ఎంతో సంతోషంతో తండ్రి కొడుకులు తిరిగి కలిశారు. అలా రాహుల్ కూడా తనలో తాను నేను కూడా తిరిగి ఇంటికి వెళ్తాను. నా నాన్నని క్షమాపణ అడుగుతాను. నేను ఇలా బ్రతకలేను అని హుటాహుటిన తన బ్యాగ్లో కావలసిన వస్తువులు, పుస్తకాలు, బట్టలతో సదురుకుని తిరుగు ప్రయాణం మొదలుపెడతాడు. అలా వెళ్తూ తప్పిపోయిన కుమారుడి వలె నేను కూడా ఎన్నో తప్పులు చేశాను. కాని దేవుడు తన తట్టు తిరగగానే కుమారుడిని తన తండ్రి వద్దకు చేర్చినట్లు నన్ను నా తప్పులను క్షమించి నా తండ్రి వద్దకు చేరుస్తాడు.